ప్రేమ, సమయం, గురుత్వాకర్షణ ఈ మూడు విశ్వాన్ని ఎలా నడిపిస్తాయి? క్రిస్టఫర్ నోలన్ తీసిన అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ సినిమా ఇంటర్స్టెలార్ సరిగ్గా ఇదే ప్రశ్న అడుగుతుంది. సో ఈరోజు మనం ఈ సినిమాని పూర్తిగా డీకోడ్ చేద్దాం. దాని కథ ఏంటి, దాని వెనుకున్న సైన్స్ ఏంటి, ఇంకా ఆ మైండ్ బ్లోయింగ్ ఎండింగ్ వెనుకున్న అసలు అర్థమేంటి అన్నీ తెలుసుకుందాం. సరే, ఈ సినిమాని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం 6 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఆ మిషన్ ఎందుకు మొదలైంది, ఆ తర్వాత దాని వెనుకున్న ఆ 2 ప్లాన్స్ ఏంటి, వాళ్లు ఎదుర్కొన్న ప్రమాదకరమైన గ్రహాల సంగతేంటి, టైం, గ్రావిటీ గురించి కూడా డీప్గా చూద్దాం. ఆ తర్వాత అసలు ఆ బ్లాక్ హోల్ లోపల ఏం జరిగింది, చివరిగా లవ్, సైన్స్ ఇంకా మానవాళిని కాపాడటం, వీటన్నిటికీ ఉన్న లింక్ ఏంటో తెలుసుకుందాం. సరే, ముందుగా అసలు కథ మొదలయ్యే టైంలో భూమి మీద పరిస్థితి ఏంటో చూద్దాం. ఇది మరి ఎంతో దూర భవిష్యత్తు కాదు. భూమి నెమ్మదిగా ప్రాణాలు కోల్పోతోంది. పంటలన్నీ నాశనమైపోయాయి. ఆకాశం మొత్తం దుమ్ము తుఫాన్లతో నిండిపోయింది. చివలికి మనుషులు ఊపిరి పీల్చుకోవడానికే కష్టపడుతున్నారు. ఇది బతకడం కోసం చేసే పోరాటం కాదు, అసలు మానవజాతి భూమి మీద లేకుండా పోకుండా చేసే ఒక చివరి ప్రయత్నం. అలాంటి నిస్సహాయ పరిస్థితిలోనే ఒక చిన్న ఆశాకిరణం కనిపిస్తుంది. ఒక మాజీ నాసా పైలట్ కూపర్ అతనికొక సీక్రెట్ మిషన్ అప్పగిస్తారు. అదేంటంటే శనిగ్రహం దగ్గరున్న ఒక వార్మ్హోల్లోంచి ప్రయాణించి మనుషులు బతకడానికి ఒక కొత్త ఇంటిని వెతకాలి. ఇది జస్ట్ ఒక స్పేస్ జర్నీ కాదు, ఇది మానవజాతికున్న ఒకే ఒక్క చివరి ఆశ. ఈ సినిమా కేవలం కథతోనే కాదు, టెక్నికల్గా కూడా ఒక మాస్టర్ పీస్. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ కదా, ఊహించుకోవచ్చు. దీని విజువల్ ఎఫెక్ట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే దానికి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆస్కార్ కూడా వచ్చింది. సో విజువల్గా ఇది ఎంత గొప్ప సినిమానో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మిషన్ వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. మానవాళిని కాపాడటానికి 2 ప్లాన్సున్నాయి, కాని ఆ మిషన్కి వెళ్లిన క్రూకి మాత్రం ఒకే ప్లాన్ గురించి తెలుసు. రెండోది ఒక డార్క్ సీక్రెట్, ఒక బ్యాకప్ ప్లాన్. అది మొత్తం మిషన్ యొక్క ఉద్దేశ్యాన్నే ప్రశ్నార్థకం చేస్తుంది. అసలు ఆ ప్లాన్స్ ఏంటంటే, ప్లాన్ ఏ ఇది అందరికీ చెప్పిన ప్లాన్. గ్రావిటీకి సంబంధించిన ఒక ఈక్వేషన్ని సాల్వ్ చేసి భూమి మీదున్న వాళ్లందర్నీ పెద్ద పెద్ద స్పేస్ షిప్స్లో వేరే గ్రహానికి తీసుకెళ్దాం. వినడానికి చాలా బాగుంది కదా, కాని ప్లాన్ బి ఇది చాలా క్రూరమైనది. భూమి మీదున్న వాళ్లని వదిలేసి కొన్ని ఫర్టిలైజ్డ్ ఎంబ్రియోస్తో ఒక కొత్త గ్రహం మీద మళ్లీ మానవజాతిని మొదలుపెట్టడం. అంటే ప్లాన్ ఏ అందర్నీ కాపాడటమైతే ప్లాన్ బి కేవలం జాతిని కాపాడటం. ఇక్కడే మనకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. కథలోనే అతిపెద్ద ట్విస్ట్ ఇది. ప్లాన్ ఏ అదొక పెద్ద అబద్ధం. డాక్టర్ బ్రాండ్కి తెలుసు అది ఎప్పటికీ సాధ్యం కాదని. మొదట్నుంచి వాళ్ల అసలు ప్లాన్ బి మాత్రమే. అంటే భూమి మీదున్న వాళ్లందర్నీ కాపాడతామని చెప్పింది కేవలం ఒక నాటకం. సరే, వామ్హోల్ దాటి వాళ్లు ఇంకో గెలాక్సీలోకి వెళ్లారు. అక్కడ ఎండ్యూరెన్స్ టీం ఊహకు కూడా అందని ప్రపంచాల్ని చూస్తుంది. వాళ్లు వెళ్లిన ప్రతి గ్రహం ఒక కొత్త ప్రమాదాన్ని, ఒక కొత్త సవాల్ను వాళ్ల ముందుంచుతుంది. అది వాళ్ల ధైర్యాన్ని మాత్రమే కాదు, వాళ్లకున్న సమయాన్ని కూడా పరీక్షిస్తుంది. వాళ్లు మొదటగా వెళ్లిన గ్రహం పేరు మిల్లర్స్ ప్లానెట్. అది గార్గాంటువా అనే ఒక పెద్ద బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడే ఐన్స్టీన్ చెప్పిన గ్రావిటేషనల్ టైమ్ డైలేషన్ అనే కాన్సెప్ట్ని మనం కళ్లారా చూస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఆ బ్లాక్ హోల్ యొక్క విపరీతమైన గ్రావిటీ టైంని స్లో చేసేస్తుంది. దాని ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంటుందో వాళ్లు అస్సలు ఊహించలేదు. ఇది నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుందే, కాని ఆ నీటి గ్రహం మీద వాళ్లు గడిపిన ప్రతి గంట భూమి మీద 7 సంవత్సరాలతో సమానం. ఆలోచించండి, వాళ్ళక్కడ కొన్ని గంటలు మాత్రమే గడిపారు, కాని వాళ్లు తిరిగి స్పేస్షిప్కి వచ్చేసరికి భూమి మీద 23 సంవత్సరాలు గడిచిపోయాయి. కూపర్ తన పిల్లల వీడియో మెసేజెస్ చూసినప్పుడు వాళ్లు తనంత పెద్దవాళ్లైపోయారు. ఇది టైం వాళ్లకు వేసిన ఎంత క్రూరమైన శిక్షో కదా. వాళ్ల నెక్స్ట్ స్టాప్ మార్స్ ప్లానెట్. ఇక్కడే మనిషిలోని చీకటి కోణం మనకు కనిపిస్తుంది. అక్కడ వాళ్లు డాక్టర్ మాన్ని కలుస్తారు. అతను ఒక హీరో అనుకుంటే ఒక విలన్లా మారతాడు. బతకడం కోసం ఎంతకైనా తెగిస్తాడు. చివరికి మోసం చేయటానికి కూడా వెనుకాడడు. సరిగ్గా అదే టైంలో భూమిమీద కూపర్ కూతురు మర్ఫ్ తన ఫ్యామిలీతో పోరాడుతూ ఉంటుంది. ఈ 2 గొడవలు ఒకేసారి చూపించడం ద్వారా మనిషి ఎంత నిస్సహాయంగా మారతాడో నోలన్ చాలా బాగా చూపించాడు. సరే, ఈ సినిమాని మనం నిజంగా ఎంజాయ్ చెయ్యాలంటే దాని వెనకున్న సైన్స్ గురించి కొంచెం తెలుసుకోవాలి. ముఖ్యంగా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే 2 విషయాలున్నాయి: వార్మ్ హోల్స్, బ్లాక్ హోల్స్. అసలు ఈ రెండిటికీ తేగా ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. వార్మ్ హోల్ అంటే సింపుల్గా ఒక షార్ట్కట్.
సినిమాలో చాలా బాగా వివరిస్తారు కదా, ఒక పేపర్ని రెండుగా మడిచి మధ్యలో పెన్సిల్తో హోల్ పెడితే ఎంత దగ్గరి దారి అవుతుందో, వామ్ హోల్ కూడా అంతే. విశ్వంలో చాలా దూరంలో ఉన్న రెండు ప్రదేశాలను కలిపే ఒక టన్నెల్ లాంటిది. ఇది జస్ట్ ఒక దారి మాత్రమే, డెస్టినేషన్ కాదు. మరి బ్లాక్ హోల్ ఏంటి? అది ఒక డెస్టినేషన్, ఒక వన్ వే ట్రిప్. దానిలోకి ఒకసారి వెళ్లారంటే మళ్లీ బయటకు రావడం అసాధ్యం. లైట్ కూడా దాన్నుంచి తప్పించుకోలేదు. సో వామ్ హోల్కి బ్లాక్ హోల్కి చాలా తేడా ఉంది. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవడం సినిమా క్లైమాక్స్ని అర్థం చేసుకోవడానికి చాలా అవసరం. సో మీకు క్లారిటీ వచ్చింది కదా, వామ్ హోల్ ఒక బ్రిడ్జ్, బ్లాక్ హోల్ ఒక డెడ్ ఎండ్. ఈ చిన్న పాయింట్ గుర్తుంచుకుంటే చాలు, సినిమా క్లైమాక్స్ మొత్తం అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు మనం సినిమాలోనే మోస్ట్ మైండ్ బెండింగ్ ఇంకా విజువల్గా అద్భుతమైన పాటకొచ్చేశాం. ఇక్కడ్నుంచే నోలన్ మనకు తెలిసిన సైన్స్ని దాటి ప్యూర్ థియరీ అంటే ఊహల్లోకెళ్ళిపోతాడు. అసలొక బ్లాక్ హోల్ లోపల ఏముంటుంది, దాని ఈవెంట్ హొరైజన్ దాటిన తర్వాత ఏమవుతుంది? ఇది ఇప్పటికీ సైంటిస్టుల్ని వేధించే అతిపెద్ద ప్రశ్నల్లో ఒకటి. ఈ సినిమా దానికొక అద్భుతమైన క్రియేటివ్ ఆన్సర్ ఇస్తుంది. ఈ ఈవెంట్ హొరైజన్ అంటే ఏంటంటే సింపుల్గా పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఆ బౌండరీ దాటిన తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు, అంతా ఊహించడమే. సో ఇక్కడ్నుంచే నోలన్ తన క్రియేటివిటీతో కథని ఇంకో లెవెల్కి తీసుకెళ్తాడు. నోలన్ ఊహలో ఆ బ్లాక్ హోల్ లోపల కూపర్ని ఒక టెసరాక్ట్ లాంటి ప్రదేశంలోకి లాగుతుంది. అది ఒక 5 డైమెన్షనల్ ప్రపంచం. అక్కడ టైం అనేది ఒక ఫిజికల్ ప్లేస్. అంటే అతను తన కూతురు రూంలోని పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని ఒకేసారి చూడగలడు. పుస్తకాల అరల వెనుక నుంచి ప్రతి క్షణాన్ని గమనించగలడు. ఇంకా దానితో ఇంటరాక్ట్ కూడా అవ్వగలడు. సరే, ఈ హై లెవెల్ సైన్స్ కాసేపు పక్కన పెడితే అసలిదంతా కథలోని ఎమోషనల్ పాయింట్కి ఎలా కనెక్ట్ అవుతుంది? కూపర్ ప్రయాణం అసలు సమస్యను ఎలా సాల్వ్ చేసిందో ఇప్పుడు చూద్దాం. ఆ టెస్రాక్ట్ లోపల కూపర్కి ఒక విషయం అర్థమవుతుంది. చిన్నప్పుడు తన కూతురు మర్ఫ్ గదిలో పుస్తకాలను కింద పడేసిన దెయ్యం మరెవరో కాదు, భవిష్యత్తు నుంచి వచ్చిన తనే అని. సో అతను గ్రావిటీని ఉపయోగించి వాచ్ సెకండ్స్ ముల్లుని కదిలిస్తూ మోర్స్ కోడ్ ద్వారా ఆ బ్లాక్ హోల్ నుంచి వచ్చిన క్వాంటమ్ డేటాని మర్ఫ్కి పంపిస్తాడు. ఆ డేటాతోనే పెద్దయిన మర్ఫ్ ఆ ఇంపాసిబుల్ గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తుంది, మానవాళిని కాపాడుతుంది. హ్యుమానిటీని కాపాడిన తరువాత కూపర్ తన కూతురు మర్ఫ్ని కలుస్తాడు. కాని టైం డైలేషన్ వల్ల అతను యంగుగానే ఉంటాడు, ఆమె మాత్రం చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక ముసలావిడ. ఆ ఎమోషనల్ సీన్లో ఇక్కడ నీకు చోటులేదు, వెళ్ళి బ్రాండ్ని వెతుకు అని ఆమె తన తండ్రిని మళ్లీ ఇంకో ప్రయాణానికి పంపుతుంది. తండ్రి కూతుళ్ల బంధానికి, సినిమాకి ఇదొక అందమైన, ఆశాజనకమైన ముగింపు. ఫైనల్గా ఈ సినిమా మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. మానవజాతిని కాపాడింది ఫిజిక్స్, సైన్సా, లేక ఒక తండ్రికి తన కూతురు మీదున్న ప్రేమ అనే 5వ కోణమా? బహుశా నోలన్ చెప్పాలనుకుంది ఇదేనేమో. ప్రేమ అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు, అది టైం ఇంకా స్పేస్ని కూడా దాటగల ఒక శక్తి అని. దీని గురించి ఆలోచించండి.